ప్రైజ్ ద లార్డ్. కీర్తనల గ్రంథము 106 అధ్యాయము 1 నుండి 48 వచనములు. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. యెహోవా పరాక్రమములను ఎవడు వర్ణింపగలడు? ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటింపగలడు? న్యాయం అనుసరించు వారు, ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకొను వారు ధన్యులు. యెహోవా, నీవు ఏర్పరచుకొనిన వారి క్షేమమును నేను చూచుచు, నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు, నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజలయందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు చేసుకొనుము. నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము. మేము మా పితరుల వలె పాపము చేసితిమి, దోషములు కట్టుకొని భక్తిహీనులమైతిమి. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుత కార్యములను గ్రహింపక యుండిరి. నీ కృపా బాహుల్యమును వారు జ్ఞాపకమునకు తెచ్చుకొనక యుండిరి. సముద్రమునొద్ద, ఎర్ర సముద్రమునొద్ద వారు తిరుగుబాటు చేయుచూ వచ్చిరి. అయినను ఆయన తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను. ఎర్ర సముద్రమును ఆయన గద్దింపగా అది అదిరెను. మైదానము మీద నడుచున్నట్లు వారిని ఆయన అగాధ జలములలో నడిపించెను. వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించెను, శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించెను. నీళ్లు వారి శత్రువులను ముంచివేసెను, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అప్పుడు వారు ఆయన మాటలను నమ్మిరి, ఆయన కీర్తిని గానము చేసిరి. అయినను వెంటనే ఆయన కార్యములను మరచిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనక యుండిరి. అరణ్యములో బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి. వారు కోరినది ఆయన వారికిచ్చెను, ఆయనను వారి ప్రాణమునకు ఆయన క్షీణత కలగజేసెను. వారు తమ దండుపాలెంలో మోషే నందును, యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోను నందును అసూయపడిరి. భూమి నెరవిడిచి దాతానును మృంగెను, అది అభిరాము గుంపును కప్పివేసెను. వారి సంఘంలో అగ్ని రగిలెను, దాని మంట భక్తిహీనులను కాల్చివేసెను. హోరేబులో వారు దూడను చేయించుకొనిరి, పోతపోసిన విగ్రహమునకు నమస్కారము చేసిరి. తమ మహిమాస్పదమును గడ్డి మేయు ఎద్దు రూపమునకు మార్చుకొనిరి. ఐగుప్తులో గొప్ప కార్యములను, హాము దేశంలో ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి మరచిపోయిరి. అప్పుడు ఆయన, నేను వారిని నశింపజేసేదనెను. అయితే ఆయన వారిని నశింపజేయకుండానట్లు ఆయన కోపమును చల్లార్చుటకై యెహోవా ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి, ఆయన మాటను నమ్మకపోయిరి. యెహోవా మాటను ఆలకింపక వారు తమ గుడారములో సనుగుకొనిరి. అప్పుడు అరణ్యములో వారిని కూలచేయుటకును, అన్యజనులలో వారి సంతానమును కూల్చుటకును, దేశములో వారిని చెదరగొట్టుటకు ఆయన వారి మీద చెయ్యి ఎత్తెను. మరియు వారు బయల్పేరును హత్తుకొని చచ్చిన వాటికి అర్పించిన బలి మాంసమును భుజించిరి. వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టించిరి. వారిలో తెగులు రేగెను. ఫినెహాసు లేచి పరిహరింపగా ఆ తెగులు ఆగిపోయెను. నిత్యము తరములన్నిటను అతనికి ఆ పని నీతిగా ఎంచబడెను. మేరీబా జలముల యొద్ద వారు ఆయనకు కోపము పుట్టించిరి, కావున వారి వలన మోషే బాధపడెను. ఎట్లనగా వారు ఆయన ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనము చేయకపోయిరి. వారు అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలను నేర్చుకొనిరి, వారి విగ్రహములకు పూజ చేసిరి, అది వారికి ఉరియాయెను. మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి. నిరపరాధ రక్తము అనగా వారు తమ కుమారుల రక్తమును కుమార్తెల రక్తమును ఒలికించిరి. కానాను దేశపు వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి. ఆ రక్తము వలన దేశము అపవిత్రమాయెను. వారు తమ క్రియల వలన అపవిత్రులైరి, తమ నడువడిలో వారు వ్యభిచరించిన వారైరి. కావున యెహోవా కోపము ఆయన ప్రజల మీద రగులుకొనెను, ఆయన తన స్వాస్థ్యమందు అసహ్యపడెను. అప్పుడు ఆయన అన్యజనుల చేతికి వారిని అప్పగించెను. వారి పగవారు వారిని ఏలుచుండిరి.
వారి శత్రువులు వారిని బాధపెట్టెను. వారు తమ శత్రువుల చేతి క్రింద అనుపబడిరి. అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను. అయినను వారు తమ ఆలోచనలను అనుసరించి తిరుగుబాటు చేయుచునే వచ్చిరి. తమ దోషము చేత హీన దశ నొందిరి. అయినను వారి రోదనము తనకు వినబడగా వారి శ్రమలను ఆయన చూచెను. అయినను వారు వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. తన కృపా బాహుల్యమును బట్టి వారిని కరుణించెను. వారిని చెరగొనిపోయిన వారికి వారి ఎడల కనికరము పుట్టించెను. యెహోవా మా దేవా, మమ్మను రక్షింపుము. మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు, నిన్ను స్తుతించుచు మేము అతిశయించినట్లు అన్యజనుల చేతుల నుండి మమ్మను పోగు చేయుము. ఇశ్రాయేలీల దేవుడవైన యెహోవా యుగములన్నిటను స్తుతినందును గాక. ప్రజలందరూ ఆమేన్ అందురు గాక. యెహోవాను స్తుతించుడి. థ్యాంక్ యూ.